నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీరా హైదరాబాద్కి ఉగ్రవాదుల ముప్పు ఉన్నట్లుగా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ప్రధానంగా ఈ పెహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత మొన్నటికి మొన్న పోలీసులు గట్కేసర్ దగ్గర ఏదైతే ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో ఉగ్రవాదుల జాడ కనుగొన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి ఏంటి? నిజంగా హైదరాబాద్ కోసమే ఉగ్రవాదుల కాన్సన్ట్రేషన్ ఉందా, లేకపోతే వాళ్ళు వేరే ఏదైనా ప్రయత్నాలు జరుగుతుంది? ప్రధానంగా హైదరాబాద్లో కొంతమంది ఉగ్రవాదులుగా మారబోతున్నారని చాలామంది కథనాలుగా రాస్తున్నారు. అసలు హైదరాబాద్ పరిస్థితి ఏంటి, ప్రధానంగా దీని యొక్క పురోగతి ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే. సో కొంతమంది జాడలు కనిపించాయని ఉగ్రవాదులు వాళ్ళు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. హైదరాబాద్కి ముప్పు ఉందని కూడా చాలామంది మాట్లాడుతున్నారు. అంటే ఇన్ని కథనాల మధ్యలో అసలు వాస్తవాలు ఉండే అవకాశం ఉందా? ఉగ్రవాదుల కాన్సన్ట్రేషన్ ఎక్కువ ప్రధానంగా హైదరాబాద్ మీద, కానీ హైదరాబాద్లో ఒక పర్టికులర్ ఒక ఏరియా గురించి కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అది ఎందుకమ్మా అలాంటి రీజన్ ఏంటి అసలు? అంటే ఉగ్రవాదుల్లో ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉంటారు. ముస్లిం ఉగ్రవాదం గురించి, ముస్లిం టెర్రరిజం గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు ఉంటారు అని చెప్పి వాళ్ళు పాత బస్తీ వాళ్ళే, ముస్లిమ్స్ కాబట్టి పాత బస్తీ వాళ్ళే అయి ఉంటారు. ఇలా రకరకాల వార్తలు స్ప్రెడ్ ఎప్పటి నుంచో ఉన్నది ఈ వార్త, చలామణిలో ఉంది ఈ వార్త. అయితే మనం చూసుకుంటే ఉన్నది కాస్త చెప్పేది ఎక్కువ. పోయినసారి కూడా చాలామంది ముస్లిం యువకుల్ని, సంబంధం ఉన్న వాళ్ళని, సంబంధం లేని వాళ్ళని, కాస్త పేరు కలిసిన వాళ్ళని అట్లా చాలామందిని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే మానవ హక్కుల సంఘం వాళ్ళు వచ్చి నిజ నిర్ధారణ కమిటీ వేసుకుని వాళ్ళు ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి మొత్తం ఆరా తీసి ప్రతి అరెస్ట్ చేసిన ప్రతి అబ్బాయి కుటుంబాన్ని కలిసి అసలు వాళ్ళు ఏం పని చేస్తారు, ఏంటి, వాళ్ళకి సంబంధించి అలా అనుకోవడానికి గల కారణం ఏంటి, ఇవన్నీ నిజ నిర్ధారణ చేసి కోర్టులో కేసేసి దాని పట్ల అమాయకులైన ముస్లిం యువకుల్ని ఇలా ఇరికించటం కరెక్ట్ కాదు అనేది ఒకప్పుడు తేల్చారు నిజ నిర్ధారణ కమిటీ. అప్పుడు నిజంగానే ఎవరెవరినైతే వీళ్ళు అమాయకులు, వీళ్ళకి కేసులతో సంబంధం లేదు, టెర్రరిస్టులతో సంబంధాలు లేవు అని వాళ్ళు ప్రూవ్ చేయగలిగారో వాళ్ళందరూ విముక్తి పొందారు కోర్టుల ద్వారా. మళ్ళీ ఇప్పుడు ఇలాగే ఏదైనా ఒక కొత్త నాటకాన్ని తెరదీయాలనుకుంటున్నారా? అంటే ఎలాంటి నాటకం అమ్మా? ఎలాంటి నాటకం అంటే హైదరాబాద్లో ముస్లిం టెర్రరిస్ట్ జాడలు ఉన్నాయి, ఇక్కడ టెర్రరిస్టులు తయారవుతున్నారు. ప్రతి వాళ్ళకి నోట్లో నుంచి వచ్చేది ఏంటంటే ఫస్ట్ ఓల్డ్ సిటీ గురించే వస్తాయి, పాత బస్తీ గురించే వస్తుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది కూడా చూసుకోకుండా మాట్లాడుకో కదా. మా పాత బస్తీలో చిన్న చిన్న ఇళ్లలో ఎంతో ఇబ్బందులు పడుతూ ఎన్నో రకాల ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతుకుతున్న వాళ్ళ దగ్గర అంటే తీవ్రవాది లాంటి అంత పెద్ద పదం వాడే అంత ఉంటుందంటారు అక్కడ సిచ్యువేషన్? అంటే ఎక్కడన్నా ఒక చోట ఉండొచ్చు, ఉండదు అనటానికి లేదు. అలా అని ప్రతి వాళ్ళని ఒక అనుమానం చూపులతో చూడటము, అనుమానించటము, వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టడము, రహస్యాలు ఏమైనా తెలిసేమో అని చెప్పి థర్డ్ డిగ్రీ ఉపయోగించటము, వాళ్ళని అరెస్ట్ చేయటము జరిగింది. నేను ఇందాక చెప్పిన నిజ నిర్ధారణ కమిటీ, మానవ హక్కుల సంఘం వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఎవరెవరైతే నిజంగానే అందులో ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టి మిగతా వాళ్ళందరినీ విడిపించిన చరిత్ర హైదరాబాద్లో ఉంది. అలాంటి తీర్పులు వచ్చినాయి. దానికి ఇప్పుడు మొన్న ఉపరాష్ట్రపతిగా పోటీ చేసిన సుదర్శన్ రెడ్డి గారు చాలా హెల్ప్ చేశారు ఆ విషయంలో, ఆ ముస్లిం యువకుల్ని బయటేసే విషయంలో. ఆయన మీద నాకు కానీ సమాజానికి కానీ ఉన్న గౌరవం ఏంటంటే సుదర్శన్ రెడ్డి గారికి ఆయన పాలకు పాలు నీళ్ళకు నీళ్లు చూడగలిగేంత సునిశ్చిత జ్ఞానం ఉంది ఆయన దగ్గర. ఒకసారి ఒక పోలీసు ఉద్యోగానికి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలు ఎంపికయ్యారు. ఎంపికైతే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, స్టేట్ ర్యాంక్ వచ్చింది ఒక అతనికి. కానీ అతను గతంలో PDSU అనే ఒక సంస్థలో పనిచేశాడు కాబట్టి అతను విప్లవ భావాలు ఉన్నాయి కాబట్టి అతనికి ఉద్యోగం ఇవ్వకూడదు అనే కారణంతో అతను పక్కన పెట్టారు. పక్కన పెడితే అతను వెళ్ళి సుదర్శన్ రెడ్డి గారిని కలిస్తే సుదర్శన్ రెడ్డి గారు హైకోర్టులో
వాదించి అతనికి ఉద్యోగం వచ్చేటట్లు చేశాడు. అతనికి ఉద్యోగం వచ్చిన తర్వాత అతనితో పాటు ఇంకొంతమందికి కూడా ఇలాగే ఇదే కారణంతో నిరాకరిస్తే వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. అంటే ఆయన చెప్పింది ఏంటి అంటే, ఇవాళ మీరు అతను ఒక విప్లవ సంఘంలో పనిచేశాడు అని మీరు ఈ ఉద్యోగాన్ని ఇవ్వటం నిరాకరించారనుకోండి, అతను ఏమవుతాడు? రేపొద్దున ఒక అరాచకవాది అయ్యే అవకాశం ఉంది కదా. అదే అతని ప్రతిభకి ఈ ఉద్యోగం వచ్చింది, పైగా అతను రెడ్డి కూడా ఉద్యోగం వచ్చింది. ఇతనికి ఉద్యోగం వచ్చింది అనుకోండి, అతను ఉద్యోగాన్ని చేసుకుంటాడు కదా. ఒకవేళ ఈ ఉద్యోగం ఇవ్వకపోతే రేపొద్దున అతను అరాచకవాదిగా అయితే అవటానికి మీరే కదా కారణం అవుతారు అనే ఒక లాజిక్ తోటి అతనికి ఉద్యోగం వచ్చేటట్లు చేశారు. అట్లాగే ఈ ముస్లిం యువకుల విషయంలో కూడా అట్లాగే చేశారు. మరి వీళ్ళు ఎంతసేపు ముస్లిం ఉగ్రవాదం గురించి మాట్లాడతారు, హిందూ ఉగ్రవాదం కూడా ఉంది, అది మాట్లాడరు. అంటే హిందూ ఉగ్రవాదం అంటే ఎలా అంటే కొంతమంది హిందూ టెర్రరిస్టులు బాంబులేసి హిందూ టెర్రరిస్టులు ఎస్, ఒక ఆమె హైదరాబాద్లో బాంబులు వేసింది కదా. వేస్తే ఆవిడ ఇప్పుడు సాధ్వి పేరేదో ఉందండి ఆవిడ పేరు. ఆవిడ ఎంపీ, ఇప్పుడు ఆమె జైల్లో కూడా ఉంది. ఈ కేసు సంబంధించి ఈ కేసు సంబంధించి ఈ ఇన్సిడెంట్ అని కాదు, అసలు మామూలుగా ఆమె బాంబులు వేసిన, హైదరాబాద్ లో బాంబులు వేసిన దాంట్లో సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఆవిడ ఇప్పుడు ఎంపీ. ఏ పార్టీ తరపున? బీజేపీ. ఇంకే పార్టీ? ఇట్లా ఉన్నారు, వాళ్ళల్లో కూడా ఉగ్రవాదులు ఉన్నారు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. ఎంతసేపు వాళ్ళ పోరాటం దేని గురించి అమ్మా? ఇప్పుడు హైదరాబాద్లో మత కల్లోలాలు సృష్టించాలి, హైదరాబాద్లో అస్థిరతను సృష్టించాలి అనే ఉద్దేశంతో చేశారు. ఇప్పుడు కూడా నా డౌట్ ఏంటి అంటే, హైదరాబాద్కి మళ్ళీ ఒక కలర్ తీసుకురావాలని చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎన్ని రకాలుగానూ ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాదు బీజేపీకి ఇక్కడ స్థానం సంపాదించాలి అని ఉంది కదా, ఉన్నంతలో కాదు కదా, స్టేట్ మొత్తం కావాలి మాకు, మేము సీఎం అవ్వాలి అలా అనుకుంటే వాళ్ళ టార్గెట్ ఆంధ్రప్రదేశ్ అయి ఉండాలి కదమ్మా. ఎందుకు అసలు వాళ్ళది 1.05 సంథింగ్ ఏదో ఉంది. వాళ్ళు కాదు, ఇప్పుడు ఇక్కడ ఎంతో కొంత దగ్గరగా ఉన్నారు. రేపొద్దున టిఆర్ఎస్ పార్టీ మొత్తం అంతు అజా లేకుండా పోతుంది. మరి ఆ నాయకులందరూ ఎక్కడికి పోతారు? మన పార్టీలోకి తెచ్చుకోవాలి. లేదు అనుకుంటే జాగ్రత్త పడి కాంగ్రెస్ వైపు వెళ్ళకోకుండా మన వైపు తెచ్చుకుంటే మనది పెద్ద పార్టీ అవుతుంది కదా, మనం అధికారంలోకి వస్తాం కదా. వాళ్ళకి ఆ చూపు ఉంది. సరే, ఓకే, ఆవిడ పక్కన పెడితే అసలు ప్రధానంగా అదే ఆ హిందూ దానికి సంబంధించి ఏంటి వాళ్ళ మత కల్లోలు? అంతే, మత కల్లోల ఇప్పుడు గుజరాత్లో సృష్టించింది అదే కదా. గోద్రా సంఘటన ఏంటి మరి? అక్కడ ఒక కల్లోలం సృష్టించారు కదా అమిత్ షా అన్ను మోడీ కలిసి. అంటే వాళ్ళే చేశారని ఎలా? వాళ్ళే అప్పుడు నిరూపణ అయింది కదా, జైలుకి కూడా వెళ్ళారు కదా. అసలు అమిత్ షాని అయితే ఆ రాష్ట్రం నుంచి బహిష్కరణ చేశారు, ఆ రాష్ట్రంలో ఉండొద్దు అని. అయితే తర్వాత ఆయన అదృష్టం బాగుంది, ఈ దేశానికి హోంమంత్రి అయ్యాడు. అదే బళ్ళు ఓడలు అవుతాయి అంటే ఇదే. అందుకని హిందూ ఉగ్రవాదం కూడా ఉంది. ఎవరు దాన్ని కూడా ఏం తక్కువ చేయడానికి లేదు, తక్కువ మాట్లాడడానికి లేదు. అంటే ప్రధానంగా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి ఎక్కువ ప్రధానంగా వీళ్ళు మాట్లాడడానికి రీజన్, ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాల్లో ముస్లిం ఉగ్రవాదం ఉంది. ఎక్కడో దాకెందుకు, మన పక్కన పాకిస్తాన్లోనే ఉంది. లేదు అని చెప్పడానికి లేదు, ఉన్నది. వాళ్ళకి వీళ్ళకి లింకులు ఉన్నాయి అని చెప్తారు. కాశ్మీర్ విషయం ఒకటి చెప్తారు. అంటే వాళ్ళు కూడా అన్ని అబద్ధాలు చెప్తున్నారని నేను అన్నట్ల బీజేపీ వాళ్ళని కూడా. ఇప్పుడు నేనేమంటానంటే, నువ్వు 4 దొంగతనాలు చేస్తే వాళ్ళు 10 దొంగతనాలు చేసి ఉండొచ్చు. నువ్వు అసలు నా ఒక్క దొంగతనం కూడా చేయకపోతే నా 10 దొంగతనాలు చేసిన వాళ్ళ గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఓ పక్కన నువ్వు దొంగతనాలు చేసి ఇంకో దొంగతనాలు చేసిన వాళ్ళ గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది నా వాదన. ఇప్పుడు వాళ్ళు కూడా ఇలా చేసిన వాళ్ళే, కాకపోతే వీళ్ళు ఈ దేశం వరకే చేస్తారు. ఎందుకంటే ఈ దేశంలో వాళ్ళకి అధికారం కావాలనుకుంటారు కాబట్టి చేస్తారు.
పెహల్గాం ఘటన తర్వాత ఇలాంటి ఒక ఉనికి రావడాన్ని అసలు హైదరాబాద్ ప్రజలు ఎలా చాలా వరకు భయభ్రాంతులకు గురయ్యేలాగా చాలా మంది మాట్లాడుకొస్తున్నారు. అంత భయభ్రాంతులు అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే చీమ చుట్టుకుమన్నా తెలుసుకునేంత శాస్త్ర పరిజ్ఞానం ఉంది మనకి. మళ్ళీ పైగా మనకి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది. ఏదైనా పలానా ప్రాంతంలో ఉన్నారు అంటే వీళ్ళు ఆపరేషన్ కగారు పెట్టి నక్సలైట్లని ఏరివేసిన వాళ్ళు టెర్రరిస్టులు ఏరేరా. మామూలుగా ఈ ప్రభుత్వం ఆపరేషన్ కగారు చట్ట విరుద్ధంగా చేయట్లా? చట్టవిరుద్ధం, చట్టవిరుద్ధం. ఒప్పుకుంటున్నారు. నేను చెప్తున్నా మానవ హక్కులకు విఘాతం. వాళ్ళు చర్చిలకు ఒక పక్కన వాళ్ళు తెల్ల జెండా ఊపుతుంటే లేదు మీరు తెల్ల జెండా ఊపినా సరే మేము మిమ్మల్ని చంపి తీరుతాము అని చంపుతున్నారు కదా, అది తప్ప కాదా? అదే ఇప్పుడు మన బీజేపీ పార్టీ హిందూ మతాన్ని కోసం పుట్టింది అని చెప్పుకుంటారు కదా. మన పురాణాల్లో ఏం చెప్తున్నారు? శరణుకి వచ్చిన వాళ్ళు తెల్ల జెండా ఊపిన వాళ్ళతోటి యుద్ధం చేశారా ఎక్కడన్నా? ఏ పురాణంలోనైనా చేయలా. వాళ్ళు మాట్లాడడానికి వస్తున్నాము, సంధికి వస్తున్నాము అంటే వాళ్ళని కాదల్లా. ఏ పురాణమో చెప్పలా, ఏ ఇతిహాసమో చెప్పలా. ఆఖరికి మహాభారతంలో కూడా ఎక్కడ సంధికి వస్తాము 6 గంటల తర్వాత యుద్ధం ఆపాలి అనే రూల్ పెట్టుకుంటే శత్రువు నిరాయుధుడై ఉంటే అతని మీద యుద్ధం చేయకూడదు, 6 గంటల తర్వాత యుద్ధం చేయకూడదు, ఏకపక్షంగా యుద్ధం చేయకూడదు. ఇట్లా ఎన్నో ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి. మరి మీరు అంత మతాన్ని నమ్మేవాళ్ళు ఇవాళ మీరు ఆపరేషన్ కగారిని మీరు ఎందుకు ఇంత ఇదిగా ఇంపోజ్ చేస్తున్నారు నక్సలైట్ల మీద? ఎందుకు నక్సలైట్లు పట్టుకొని చంపుతున్నారు? అందుకని అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వర్షన్ ఏంటమ్మా? పొలిటికల్లీ డెసిషన్కి రీజన్ కగారుగా నక్సలైట్లు ఈ దేశంలో వాళ్ళ వల్ల అభివృద్ధి ఆగిపోతుంది అని చెప్తారు పైకి. కానీ అసలు విషయం ఏంటంటే వాళ్ళు ఆదివాసీల తరఫున పోరాటం చేస్తున్నారు నక్సలైట్లు. ఆదివాసీలు ఏం చేస్తున్నారు అంటే మనకి ఈ మాత్రం అటవీ ప్రాంతాలు, అటవీ సంపద మనకి మిగిలింది అంటే ఆదివాసుల వల్లే అటవీ సంపద నిలబడుతుంది. ఇప్పుడు మనం సిటీలో కూర్చొని మన ఇంట్లోనే పెరిగిన చెట్టుని మనమే కొడతాం, గాలి రావట్లేదనో దానికి మీరు మినహాయింపు కాదు, నేను మినహాయింపు కాదు. లేదు ఆకులు రాలత నేను చెట్లు కొట్టేసే గొప్పోళ్ళు కూడా ఉన్నారు మన చుట్టూతా. అయితే మనం మన దగ్గర ఉన్న పరిమితంగా ఉన్న చెట్లు నరకటానికే మనం సిద్ధపడతాం. కానీ అపరిమితంగా ఉన్న అటవీ సంపదను కాపాడుతుంది ఆదివాసీలు. వాళ్ళు చెట్టు అంటే వాళ్ళకి దేవుడితో సమానం. అలాంటిది అడవుల్లో చెట్లు కొట్టేయడాన్ని వాళ్ళు ఒప్పుకోరు. అలాగే అటవీ సంపద ఉంది మనకి, రంగురాళ్ళు కావచ్చు. ఇప్పుడు మణిపూర్ ఉంది, మణిపూర్లో ఒక రకమైన గ్రీన్ కలర్ రాళ్ళు దొరుకుతాయి ఆ కొండల్లో, అది ప్రపంచంలో ఎక్కడా లేదు. అయితే దాన్ని ఏ అదానీకో అప్పచెప్పటం కోసం, అంబానీకో అప్పచెప్పటం కోసం ఆ కొండల్ని తవ్వాలి అనే ఉద్దేశంతో ఆ కొండల మీద హక్కులున్న వాళ్ళని ఆ కొండల మీద నుంచి బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే మణిపూర్ గొడవలు జరిగినాయి. కొండ మీద ఉండే వాళ్ళకి, కొండ కింద లోయలో ఉండే వాళ్ళకి తగాదా పెట్టారు. ఇప్పుడు ఆ పైన ఉన్నోళ్ళు కూడా కిందకి రావాలి, కిందకు వచ్చేస్తే కొండలు వాళ్ళ స్వాధీనం అవుతాయి. లేదు అంటే కనుక ఈ కింద ఉన్నోళ్ళు కూడా మీ పైన వాళ్ళకి అటవీ హక్కులు ఇవ్వాలి అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళ మాట వినేలాగా ఉన్నారు. అందుకని అక్కడ ఒక 2 తెగలు ఉన్నాయి, ఆ 2 తెగల మధ్యలో తగాదా పెట్టారు. మణిపూర్ అంతా అదే గొడవ. ఇప్పుడు అక్కడ అద్భుతమైన ఖనిజాలు ఉన్నాయని చెప్పి, ఖనిజ సంపద ఉంది అని ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇది ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వాలి అనేది. అసలు మీకు సహజ వనరుల్ని ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వకూడదు అనే ఒక నిబంధన కాంగ్రెస్ హయాం ఉన్నంత వరకు ఉంది. అది ప్రైవేట్ వ్యక్తులకు కూడా ఇవ్వచ్చు అనేది వాజ్పేయి గవర్నమెంట్లోనే ఫస్ట్ టైం జీవో తీసుకొచ్చారు. అప్పటి వరకు ప్రభుత్వమే. మనకి ఇది ఉంది, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది మనకి. ఇది నెహ్రూ గారు పెట్టింది, ఎన్ఎండిసి పెట్టి ఏ ఖనిజ సంపదలైనా సరే దాని కింద ఉంటాయి. ఈ కోలు,
గ్రనైటు అన్నీ. వాళ్ళు ఏం చేస్తారంటే NMDCఏ కావాలంటే కాంట్రాక్ట్ ఇస్తుంది తప్పితే, అంటే తవ్వటానికి కానీ అట్లాంటి వాటికి అసలు మొత్తం ప్రైవేట్ పరం చేయదు. అంటే దాని మీద వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వానికే వచ్చేటట్లు చేస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, క్యూబిక్ మీటర్కి ఇంత కట్టండి మీరు, అది మీరు ఎంతకన్నా అమ్ముకోవచ్చు, విదేశాలకు అమ్ముకోవచ్చు అనే ఒక లైసెన్స్ ఇచ్చింది వాజ్పేయి గవర్నమెంట్లోనే. అందుకే ఐరన్ ఓరు చైనాకి ఎక్కువ చైనా కొనుక్కుంది మన దగ్గర నుంచి. ఎవరి దగ్గర నుంచి? ఓబులాపురం గనుల దగ్గర నుంచి, గాలి జనార్దన్ రెడ్డి దగ్గర నుంచి. గాలి జనార్దన్ రెడ్డితోనే స్టార్ట్ అయింది ఇదంతా. గాలి జనార్దన్ రెడ్డి అమ్ముకున్నాడు. ఇప్పుడు మన దేశంలో ఐరన్ ఓర్ తగ్గింది. చైనా దగ్గర బోలెడ్ ఐరన్ ఓర్ ఉంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉన్నది తవ్వుకోకుండా ఏ దేశం అమ్మితే ఆ దేశం నుంచి ఐరన్ ఓర్ తీసుకుంటున్నారు తక్కువ రేటుకి. రేపొద్దున వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ ప్రపంచంలో చాలా దేశాల్లో ఐరన్ ఓర్ కొరత వచ్చినప్పుడు వాళ్ళు తవ్వడం మొదలెడతారు, ఎక్కువ రేటుకి అమ్ముతారు. మనం కదా దొంగ చేతికి తాళాలు ఇస్తుంది. ఇట్లా ఇలాంటి ఖనిజ వనరుల్ని కాపాడుతుంది ఆదివాసీలు. ఈ ఆదివాసీలు మీద పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు, వాళ్ళని అడవుల నుంచి ఖాళీ చేయించడానికి. ఇట్లా ఖాళీ చేయించగా ఛత్తీస్గఢ్ నుంచి కొన్ని వేల మంది ఆదిలాబాద్ జిల్లాకి వలస వచ్చారు. ఛత్తీస్గఢ్ వాళ్ళు వస్తే ఆదిలాబాద్ వాళ్ళు ఒప్పుకోవట్లా. మీరు మా అడవుల్లోకి వస్తే ఎట్లా, మేము గిరిజనులు ఇక్కడ లేమా, మీరు వస్తే ఎట్లా, మీ ఆధార్ కార్డు ఏది, మీరు ఎక్కడ ఉంటారు అని వీళ్ళు అక్కడ మళ్ళీ అంతర్గత పోరు ఆదివాసీలకి గిరిజనులకి. వాళ్ళు ఊర్లు ఖాళీ చేయిస్తున్నారు. అసలు ఛత్తీస్గఢ్ అడవుల్లో పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నారు. ఇదివరకు ఏ రోజు మనుషుల కోసం రోడ్లు లేని వాళ్ళు ఇప్పుడు ఏంటంటే లారీలు తిరగాలి కదా, ఆ కనీస సంపద అంతా తవ్వుకోవాలి, అది అమ్ముకోవాలి. ఇప్పుడు ఆ కనీస సంపద అంతా అయిపోయిందా మనకు నిద్ర పట్టదు. ఇట్లాంటిది ప్రశ్నించేవాళ్ళు నక్సలైట్లు, ఇట్లాంటి ప్రశ్నించేవాళ్ళు టెర్రరిస్టులు వీళ్ళ దృష్టిలో. ఒక రకంగా ఇప్పుడు హైదరాబాద్కి అయితే ఎలాంటి ఏం కాదండి, మన దగ్గర చాలా నిఘా వ్యవస్థ ఉంది. పెహల్గాంలో నిఘా వ్యవస్థ ఉన్నది, అది పనిచేయలేదు కాబట్టి జరిగింది. వాస్తవాధీన రేఖ దగ్గర 3 అంచెల భద్రత ఉండాలి. అది ఎందుకు క్యాన్సిల్ చేశారు, ఎవరు చెప్తే క్యాన్సిల్ చేశారు, అసలు అక్కడ భద్రతా చర్యలు లేవు, అక్కడ భద్రత లేదు అన్నప్పుడు ఈ ప్లేస్ దాటి అవతలకి వెళ్ళకూడదు అని చెప్పాల్సిన వాళ్ళు ఏమయ్యారు? మనం సరిగా ఆలోచిస్తే ఒక్క పెహల్గాంలో 100 ప్రశ్నలు ఉంటాయి, సమాధానం లేని ప్రశ్నలు. ఎందుకు చేశారు ఇది? ఇప్పుడు అదంతా ఒక ఎడారి మాదిరి ఉంటుంది. దానిలో ఒక 4 యువకులు పాకిస్తాన్లో నుంచి మన దేశంలోకి వస్తుంటే నిఘా వ్యవస్థలు నిద్రపోతున్నాయా? అవుట్ పోస్టులు ఉంటాయి కదా, గార్డులు ఉంటారు, సెక్యూరిటీ గార్డులు ఉంటారు కదా. సెక్యూరిటీ గార్డుల పని ఏంటి? ఇప్పుడు మన దగ్గర ఉన్న బైనాక్యులర్ సిస్టము 30 కిలోమీటర్ల దూరం వరకు కనిపించే సిస్టమ్ ఉంది మన దగ్గర. అదే పనిగా ఆ భుజాన ఆయుధాలు వేసుకొని తుపాకులు వేసుకొని వస్తూ ఉంటే, అదేం చిన్న తుపాకీ కాదు, బొడ్లో దాచుకుని రావటానికి వస్తుంటే ఎట్లా కనిపించలేదు చెప్పండి? మన నిఘా వ్యవస్థ లోపం వల్లే, భద్రతా చర్యల లోపం వల్లే జరిగింది. కానీ హైదరాబాద్లో అలాంటిది జరగదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.